పారని మోసం అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక గ్రామంలో నరసయ్య అనే సామాన్య స్థితిపరుడు ఉండేవాడు. అతనికి కొద్దిగా వ్యవసాయము, కొన్ని పశువులు ఉండేవి. ఒకనాడు ఊరి కారణం నరసయ్యతో, అగ్రహారపు భూమి 5 ఎకరాలు అమ్ముతామని బ్రాహ్మణులు నాతో అన్నారు. వారు స్వదేశానికి తిరిగిపోతారట. ఎకరా 200 వరహాలకు అమ్ముతున్నారు. చాలా చౌక అన్నాడు. నరసయ్య ఆ పొలాన్ని కొనడానికి ఒప్పుకొని బ్రాహ్మణులకు డబ్బు చెల్లించి కాగితాలు రాయించుకుని పొలం స్వాధీనం చేసుకున్నాడు. బ్రాహ్మణులు డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. 1 నెల గడిచింది. ఆ గ్రామంలోనే సుబ్బయ్య అనే ఆశాపాతకుడు ఉన్నాడు. బ్రాహ్మణుల వద్ద నరసయ్య చౌకగా పొలం కొన్నాడని విని సుబ్బయ్య ఓర్చలేక కరణం వద్దకు పోయి, నీలాంటి కరణాన్ని ఎక్కడా చూడలేదు. ఆ 5 ఎకరాల పొలాన్ని నాకు ఇప్పించి ఉంటే నీకు కొంత ముట్టజెప్పి ఉందును కదా అన్నాడు. డబ్బు మాట వినగానే కరణానికి దుర్బుద్ధి పుట్టింది. ఇద్దరూ కూడబలుక్కుని నరసయ్యకు ఆ భూమి దక్కకుండా చెయ్యాలనుకున్నారు. ఒకరోజు నరసయ్య మనుషులు కొత్త పొలాన్ని దున్నడానికి పోయేసరికి సుబ్బయ్య అడ్డుపడి, ఈ పొలం నాది అని పేచీ పెట్టి వాళ్ళను పంపేశాడు. మర్నాడు నరసయ్య సుబ్బయ్య వద్దకు వెళ్ళి, ఏమిటి సుబ్బయ్య, నా పొలంలో ఏదో పేచీ పెట్టావట అని అడిగాడు. అవును, నేను కొన్న పొలంలోకి నీ మనుషులు రావడమేమిటి? ఆ మాట నిన్ను అడగడానికి నేనే రావాలని అనుకుంటున్నాను అన్నాడు సుబ్బయ్య. ఆ మాట విని నరసయ్య ఆశ్చర్యపోయి, ఆ పొలాన్ని కరణంగానే నాకు ఇప్పించారు. 1000 వరహాలు పెట్టి కొన్నాను అన్నాడు. సుబ్బయ్య నరసయ్యను తీసుకుని కరణం వద్దకు వెళ్ళి, ఏమండి కరణం గారు, నేను కొన్న పొలాన్ని మీరు ఈ నరసయ్యకు అమ్మారట. ఆ పొలాన్ని నేను 5 ఏళ్ల క్రితం కొన్నాను అన్నాడు. కరణం ఏదో కాగితాలు తిరిగేసినట్టు నటించి సుబ్బయ్యతో, క్షమించండి, పొరపాటు జరిగింది. ఆ బ్రాహ్మణుల భూములకు పట్టాలు లేవు కదా, అందుచేత అవి మీరు కొన్నట్టు తెలియదు. ఆ బ్రాహ్మణుల వద్ద ఆ భూమిని మీరు కొన్నట్టు ఈ పాత లెక్కలలో ఉన్నది. కొత్త కరణాన్ని గదా అని వాళ్ళు నన్ను మోసం చేశారు. నేను మధ్య చిక్కుల్లో పడ్డాను అన్నాడు. సరే అయితే నా పైకం నాకు ఇప్పించండి, లేదా పొలం దున్నుకోనివ్వండి. బ్రాహ్మణులు నాకు పొలం అమ్మినట్టు మీరే రాసి ఇచ్చారు కదా అన్నాడు నరసయ్య కరణంతో. నా భూమిని నువ్వు కొనడమే నేరం. దాన్ని ఎలా దున్నుకుంటావో నీ పైకం ఆ బ్రాహ్మణుల నుంచి వసూలు చేసుకో, లేదా న్యాయాధికారి దగ్గరికి ఫిర్యాదు చేసుకో అన్నాడు సుబ్బయ్య. సరే, న్యాయాధికారి దగ్గరికే పోతాను అని నరసయ్య వెళ్ళిపోయాడు. అతనికి వారిద్దరూ మోసం చేస్తున్నట్టు తెలిసిపోయింది. నరసయ్య వెళ్ళిపోయాక కరణం సుబ్బయ్యతో, రాజుగారి దివాణంలో నాకు తెలిసినవాడు ఒకడున్నాడు. ఆ భూమిని నువ్వే దున్నుతున్నట్టు, శిస్తు వగైరాలు నువ్వే చెల్లిస్తున్నట్టు లెక్కలు రాసి వాడి చేతికి ఇచ్చి వస్తాను. వాడు భూమి తాలూకు లెక్కలలో వాటిని ఇరికిస్తాడు. అప్పుడు భూమి నీకు ఖాయమవుతుంది అన్నాడు. ఆ మర్నాడే వాళ్ళిద్దరూ బయలుదేరి నగరానికి వెళ్ళి రాజుగారి ఉద్యోగిని కలుసుకొని మాట్లాడి వాడికి 100 వరహాలు లంచం పెట్టి ఈ పని పూర్తి అయ్యేటట్టు చూడు అన్నారు. వాడు దొంగ లెక్కల కాగితాలు తీసుకుని, ఇది చాలా ప్రమాదకరమైన పని పూర్తి అయితే మరో 50 వరహాలు ఇయ్యండి అన్నాడు. సుబ్బయ్య సరేనన్నాడు. తమ ఎత్తు పారినందుకు మురిసిపోతూ కరణము సుబ్బయ్య తిరిగి వచ్చారు. మర్నాడు నరసయ్య, కరణము, సుబ్బయ్య న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఎవరు చెప్పవలసినది వారు చెప్పారు. నరసయ్య, నువ్వు పొలం కొన్నట్టు రుజువు ఉన్నదా అని న్యాయాధికారి అడిగాడు. ఈ కరణంగారే నా చేత బ్రాహ్మణులకు డబ్బు ఇప్పించి పొలం నేను కొన్నట్టు రాసిచ్చారు అన్నాడు నరసయ్య. న్యాయాధికారి సుబ్బయ్యను, ఆ పొలాన్ని లోగడ నువ్వు కొన్నట్టు కాగితాలు ఏవి అని అడిగాడు. సుబ్బయ్య ఆయనకు దొంగ రసీదులు చూపి, నేను పొలాన్ని సాగుబడి చేస్తున్నట్టు రసీదులు ఇవిగోనండి అన్నాడు. న్యాయాధికారి వాళ్ళతో, 2 రోజులు ఆగిరండి, ఈ భూముల తాలూకు పత్రాలన్నీ రాజుగారి దివాణంలో ఉంటాయి, వాటి వివరాలు తెప్పిస్తాను అని వాళ్ళను పంపేశాడు. న్యాయస్థానం నుంచి తిరిగి వస్తూ సుబ్బయ్య కరణంతో, ఈ దెబ్బతో నరసయ్యకు 1000 వరహాలు పొలం కూడా పోయాయి. నీ బుర్ర గట్టిదయ్యా అని మెచ్చుకున్నాడు. న్యాయాధికారి పంపే ఫిర్యాదు మనవాడికే చేరుతుంది.
వాడు మనకు అనుకూలంగానే రాసి న్యాయాధికారికి పంపుతాడు అన్నాడు కరణం. మూడో రోజు రాజుగారి దివాణం నుంచి ఇద్దరు మనుషులు వచ్చి న్యాయాధికారికి ఏవో కాగితాలు అందజేశారు. వాటిని చూసుకుని న్యాయాధికారి కరణాన్ని, సుబ్బయ్యను, నరసయ్యను పిలిపించి, మీ ఫిర్యాదుకు దివాణం నుంచి సమాధానం వచ్చింది అన్నాడు. ఆ మాట విని సుబ్బయ్య, కరణము ఒకరినొకరు చూసుకుని నిబ్బరంగా ఉండిపోయారు. నరసయ్య తనకు న్యాయం జరుగుతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాడు. న్యాయాధికారి ఇలా అన్నాడు, ఆ 5 ఎకరాల భూమి నరసయ్యదే. ఆ భూమిని రాజుగారి తండ్రి గారు నరసయ్య తాతగారికి ఉచితంగా ఇచ్చారు. నరసయ్య గారి తండ్రి గారు దాన్ని పేద బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. అదే భూమిని నరసయ్య డబ్బు పోసి కొనుక్కున్నాడు. అతని వల్ల తప్పేమీ లేదు. పోతే నరసయ్యకు నష్టపరిహారం కింద కరణము, సుబ్బయ్య కలిసి 1000 వరహాలు చెల్లించాలి. ఇద్దరూ ఒక్కసారిగా ఎందుకు అన్నారు. మీరిద్దరూ కలిసి దొంగ రసీదులు పుట్టించడమే గాక రాజుగారి ఉద్యోగికి లంచమిచ్చి అతని చేత అవినీతిగా ప్రవర్తింపజేశారు. అందుకు రాజుగారు మీకు ఈ శిక్ష నిర్ణయించారు అన్నాడు న్యాయాధికారి. కరణము, సుబ్బయ్య కలిసి నరసయ్యకు 1000 వరహాలు ఇచ్చుకున్నారు. గూఢాచారులు దివాణంలోని ఉద్యోగిని పట్టుకున్నారని వారికి తరువాత తెలియవచ్చింది. కథ సమాప్తం. మరీ న్యాయం అనే చిన్న కథ చెప్పుకుందాం. ఒకనాడు ఒక రైతు పొలం దున్నుకుంటూ ఉండగా అతనికి ఒక ముత్యం దొరికింది. అది చాలా ఖరీదైనదిగా కనబడింది. దానివల్ల తనకు వేరే ప్రయోజనం ఏదీ లేదు కనుక దాన్ని రత్నాల వర్తకుడికి అమ్ముదామని రైతు పట్టణానికి వెళ్ళాడు. రత్నాల వర్తకుడు ఆ ముత్యాన్ని పరీక్షించి అది చాలా విలువైనదని 200 వరహాలకు తాను కొనగలనని అన్నాడు. దానికి అంత వెల ఉన్నందుకు రైతు ఆశ్చర్యపోయి ముత్యాన్ని అమ్మడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. వర్తకుడు ముత్యాన్ని తీసుకుని డబ్బు ఇచ్చాడు. వర్తకుడి న్యాయబుద్ధిని తనలో మెచ్చుకుంటూ రైతు తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. రైతు నగరం దాటి కొంత దూరం వెళ్ళేసరికల్లా 2 ముసుగు దొంగలు ఎటునుంచో వచ్చి రైతు పైన పడి అతని వద్ద ఉన్న 200 వరహాలు లాగేసుకుని పారిపోయారు. రైతు పట్టణానికి తిరిగి వచ్చి న్యాయాధికారిని కలుసుకుని జరిగిందంతా చెప్పాడు. న్యాయాధికారికి రైతును దొంగలు దోచుకోవడం కన్నా రత్నాల వర్తకుడి ప్రవర్తనే విచిత్రంగా కనబడింది. ఎంత మంచి ముత్యమైన 200 వరహాలు కంటే ఎక్కువ ధర చెయ్యదు. రైతు అమ్మినది అపురూపమైన ముత్యమే అనుకున్నా వర్తకం చేసుకునేవాడు దాని పూర్తి ధర ఎందుకిచ్చాడు? పోనీ రైతు రత్న నిపుణుడైనా కాడు. అలాంటి వాడి దగ్గర ఏదన్నా కొనేటప్పుడు వర్తకులు ఏ 4వ వంతు ధరో ఇస్తారు. మరి న్యాయపరులైతే సగం ధర ఇయ్యవచ్చు, కానీ పూర్తి ధర ఇవ్వడం విడ్డూరం. ఆ వర్తకుడి నిజాయితీని పరీక్షించాలని న్యాయాధికారికి తోచింది. ఆ పరీక్షతో పాటే దొంగలను పట్టుకునే ఏర్పాట్లు కూడా ఆయన చేశాడు. రైతును 4 రోజులు ఆగి రమ్మని పంపేసి ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి రత్నాల వర్తకుడి వద్దకు వెళ్ళి, అయ్యా, మాది ఫలాని దిక్కుగా ఉన్న ఫలానా గ్రామం. మా ఊరి జమీందారు గారికి ఒక ఉంగరం చేయిస్తున్నాను. అందులో పొదగడానికి మేలైన ముత్యం ఉంటే చూపండి. ఖరీదు ఎంత అయినా పర్వాలేదు అన్నాడు. వర్తకుడు వెంటనే రైతు వద్ద కొన్న ముత్యాన్ని తీసి, బాబుగారు, నిన్ననే దీన్ని నేను ఒకరి దగ్గర 200 వరహాలకు కొన్నాను. 25 వరహాలు లాభం వేసుకుని దీన్ని మీకు అమ్ముతాను అన్నాడు. ఇప్పుడు వర్తకుడి నిజాయితీ గురించి సందేహమే లేదు. నేను బేరం చేసే వ్యవధి లేదు. వెంటనే మా గ్రామానికి వెళ్ళి కంసాలికి ఈ ముత్యం ఇవ్వాలి అంటూ న్యాయాధికారి వర్తకుడికి డబ్బు ఇచ్చి తాను చెప్పిన గ్రామం వైపే బయలుదేరాడు. ఆయన ఊహించినట్టే నగరం దాటి కొద్ది దూరం వెళ్ళగానే 2 ముసుగు దొంగలు ఎక్కడి నుంచో వచ్చి ఆయన పైన పడి ఆయన వద్ద ఉన్న ముత్యాన్ని లాక్కున్నారు. కానీ మరుక్షణమే గ్రామాధికారి భటులు వచ్చి వారిని పట్టుకుని దొంగల ముసుగులు తీసేశారు. ఆ దొంగలు మరెవరో కాదు, రత్నాల వర్తకుడు, అతని ఇంట్లో పనిచేసే నౌకరును. రత్నాల వర్తకుడు వర్తకంలో మరీ అంత న్యాయంగా ఎందుకుంటున్నాడో గ్రామాధికారికి అర్థమైంది. ఆయన రైతుకు 200 వరహాలు వర్తకుడి చేత ఇప్పించి వర్తకుడికి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాడు. కథ సమాప్తం. శుభం.